చంద్రబాబు గారి విజన్లో ఒక కీలకమైనటువంటిది అంటే ప్రతి ఇల్లు విద్యుత్ ప్లాంటే 29 లక్షల గృహాలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఇది లక్ష్య నిర్దేశం. 2029 నాటికి 10 లక్షలకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ అమర్చే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును గృహ అవసరాలకు సరిపోను మిగిలిన కరెంటును గ్రిడ్కి అనుసంధానిస్తారు. పగటిపూట ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కి పంపి రాత్రి సమయంలో వాడుకునే వెసులుబాటు కల్పిస్తారు. దీని మూలంగా స్థానిక ఫీడర్ మీద విద్యుత్ డిమాండ్ హెచ్చుతగ్గుల వల్ల కలిగే ఒత్తిడిని నివారించగలుగుతారు. స్థానిక ఫీడర్ ద్వారా ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్తో కలుపుతారు. పథకం పరిధిలోకి రాని వినియోగదారుల కోసం హైబ్రిడ్ ఎనర్జీ సోలార్, విండ్, పంప్డ్ హైడల్ విద్యుత్తును అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు కూడా సోలార్ ప్యానెల్ను అమర్చడం వల్ల రైతులకు విద్యుత్ అందడంతో సహా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పెట్టుకున్నారు. వాస్తవంగా ఇక్కడ చంద్రబాబు గారు ఇప్పటికిప్పుడైనా చేయొచ్చు. ప్రజలందరికీ బ్యాంకులతో కూర్చోబెట్టి మాట్లాడండి. మొన్న ఎట్లయితే మన విజయవాడ వరదలప్పుడు బ్యాంకర్తో కూర్చోబెట్టారో అట్లా కూర్చోబెట్టి మాట్లాడండి.